నమస్తే. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు. సో ఈయన ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఈయనకి కూడా బాగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏంటి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఈయనకి కూడా ఒక ప్రధానమైన పాత్ర ఉందని టాక్ నడుస్తుంది. ఏంటి సార్? ఇప్పుడు లిక్కర్ స్కామ్ కు సంబంధించిన విచారణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ సిఐడి విచారణ కొనసాగిస్తుంది. సరే, దాని పూర్వపరాలు ఏంటంటే చాలా కాలం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సిద్ధార్థ లూథ్రా ఆయన ఈ కేసు గురించి కోర్టులో వాదిస్తూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాత్ర ఏంటి అనేదాన్ని క్లీన్గా ఎస్టాబ్లిష్ చేశారు కోర్టులో. ఓకే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన తండ్రి, మోహిత్ రెడ్డి తండ్రి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన మోహిత్ రెడ్డి గారు తుడా చైర్మన్గా తుడా చైర్మన్ కార్ని వాడుతున్నారు మోహిత్ రెడ్డి. అయితే జనరల్గా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదంటే ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ పరంగా ఏదన్నా పదవి ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ కారుకి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో లాగిన్ అన్నట్టు, అంటే లాక్ బుక్ అంటారు, లాగిన్ కదా, లాక్ బుక్ అంటారు. లాక్ బుక్ అంటే మీరు ఎక్కడ బయలుదేరారు, ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళారు, ఇదంతా ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళకి మెయింటెనెన్స్ కింద డబ్బులు ఇస్తారు. ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఉద్యోగులకు కానీ ఎవరికైతే ఈ వెసులుబాటు ఈ సదుపాయం ఉంటుందో, ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు అనేక సంస్థలకి చైర్మన్. ఇప్పుడు తుడా చైర్మన్ అనేది ఒక క్యాబినెట్ ర్యాంకు. సో తుడా చైర్మన్ అనేది దానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇది కారు, పిఏ, బంగ్లా, ఆఫీస్, ఇవన్నీ ఉంటాయి. సో ఈ సదుపాయాలు ఉన్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ మార్గదర్శకాల ప్రకారం కొన్ని నామ్స్ ఉంటాయి. లాక్ బుక్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది లాక్ బుక్. ప్రతి ఒక్క వాళ్ళకి ఈ ప్రభుత్వ పరంగా వాడేటువంటి వాళ్ళందరికీ కూడా లాక్ బుక్ ఉంటుంది. ఆ లాక్ బుక్లో డ్రైవర్ ఏం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు బయలుదేరేటప్పుడు నీ రీడింగ్ వేయాలి, మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తున్నారో రాయాలి, ఎండింగ్ రీడింగ్ వేయాలి. ఎందుకు? ఇది మళ్ళా నువ్వు గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి మీరు అప్లై చేయాలి. ఇదిగో మేము ఇన్ని కిలోమీటర్లు తిరిగాం, ఇన్ని చోట్లకి వెళ్ళాం, ఇంత అయ్యింది ఖర్చు అని చెప్పి మీరు బిల్లు పెడితే మళ్ళా ఆ బిల్లు వస్తుంది మీకు గవర్నమెంట్ దగ్గర నుంచి. సో కాబట్టి లాక్ బుక్ పెట్టాలి. ఇంకోటి, లాక్ బుక్ ఎందుకు పెడతారు? వాళ్ళ సెక్యూరిటీ కోసం కూడా పెడతారు. ఇప్పుడు ఎమ్మెల్యే కానీ లేదంటే ఇతర ప్రజాప్రతినిధులు కానీ లేదంటే ఉద్యోగులు కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది చట్టం ప్రకారం ఈ వెహికల్ని వాళ్ళు మాత్రమే వాడాలి. ఓకే. కానీ ఇప్పుడు ఏంటి, ఇంట్లో పిల్లలు స్కూల్కి పోవడానికి, తర్వాత ఇంట్లో వాళ్ళ సతీమణులు షాపింగ్ పోవడానికి కూడా ఇవే వాడతారు. ఓకే. అదే డ్రైవర్ని వాడతారు. జనరల్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవరు గవర్నమెంట్ విధుల్ని నిర్వహించాలి. అంతే తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులకి సేవ చేయాలని చెప్పి చట్టం ఏం చెప్పట్లేదు. సో ఆర్డర్లీ వ్యవస్థనే అవుతుంది పోలీసులది సంబంధించి. కొన్ని పోలీసు డిపార్ట్మెంట్లు అయితే తరచూ వింటాం ఆర్డర్లీ వ్యవస్థ రద్దు చేయాలని. ఎందుకనంటే కొంతమంది హోంగార్డులు లేదంటే కానిస్టేబుల్ని ఏ డిఎస్పీనో సిఐఓ లేకపోతే ఏ డీజీపీ ఆఫీసులోనో పెడతారు. వాళ్ళ చేత ఈ ప్రైవేట్ పనులన్నీ చేపిస్తుంటారు కొంతమంది. అందరు కాదు కానీ కొంతమంది. ఇప్పుడు అతను ఎంప్లాయీ కదా, హోంగార్డ్ అయిన ఎంప్లాయీ, కానిస్టేబుల్ అయిన ఎంప్లాయీ. అతని చేత ఇంట్లో పనులు, కూరగాయలు తెమ్మను, లేకపోతే మటన్ తెమ్మను, చికెన్ తెమ్మను, లేకపోతే ఇస్త్రీకి బట్టలు ఇచ్చిరమ్మను, ఇవన్నీ చెప్తుంటారు కొంతమంది. సో అది చట్టంలో ఎక్కడా లేదు, చట్ట విరుద్ధం అది. అలాగే ఈ వెహికల్స్ను కూడా ఈ లాక్ బుక్ ఏదైతే ఉందో ఈ లాక్ బుక్ని మెయింటైన్ చేయాలి వాళ్ళు. కానీ ఎవరు మెయింటైన్ చేయరు. చాలా మంది మెయింటైన్ చేయరు కరెక్ట్గా. 99% ఎవరు మెయింటైన్ చేయరు. అడిగేవాళ్ళు లేరు, దాని మీద పోరాడేవాళ్ళు లేరు, దాని మీద అడిగేవాళ్ళు కూడా లేరు, అవగాహన ఉండేవాళ్ళు కూడా లేరు. అందుకే ఈ మధ్యకాలంలో జన్జీ ఉద్యమం రావాలంటున్నారు. జన్జీ ఉద్యమం వస్తే తప్ప వీటన్నిటికీ పరిష్కారం రాదు. సార్, భారతదేశం చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల్లో ఇది జరిగింది, నెక్స్ట్ భారతదేశం అంటున్నారు. ఎటు టాపిక్ వచ్చింది కాబట్టి అందుకే వస్తుంది టైం. మరి వీటన్నిటి మీద అవగాహన ఉండాలి కదా. ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్కి వీటన్నిటి మీద అవగాహన ఉంటే మనం కట్టేటువంటి ట్యాక్స్లు ఈ విధంగా పోతున్నాయి, దుర్వినియోగం అవుతున్నాయి అనేటువంటి ఫీలింగ్ ఎవరికి వాళ్ళకి వస్తే అప్పుడు అందరూ బయటకు వస్తారు. బయటకు వచ్చి కనిపించిన వాళ్ళు కనిపెట్టినట్టు అవినీతి పనులందరినీ తరిమి కొడతారు. అసలు ఆ సిస్టమ్ మీద అవగాహన లేనప్పుడు
ఇక వాళ్ళకి ఏమి ఉద్యమ స్ఫూర్తి వస్తుంది? Yes. రాదు కదా. మరి ఇప్పుడు ఆర్డర్ వ్యవస్థ నేను చెప్పాను పోలీసుల్లో, అలాగే ఇప్పుడు ఈ లాక్ బుక్ ఒకటి చెప్పాను. ఇది ఎంతమందికి తెలుసు? మాక్సిమం తెలియదు. ఇప్పుడు వచ్చే జనరేషన్ అనేది చాలా మంది తెలియదు. సో ఇవన్నీ కూడా ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. వాళ్ళకి మీకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లిమిటెడ్గా అమౌంట్ ఉండాలి. మీ ఇష్టం వచ్చినట్టు నేను 50,000 లేకపోతే ₹1,00,000 తీసుకెళ్తానంటే కుదరదు. గవర్నమెంట్ ఎంప్లాయీ లేదంటే ప్రజాప్రతినిధులు కానీ. సో వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ప్రకారం ఉండాలి. లేదంటే ఏసీ వాళ్ళు పట్టుకునే రైట్ ఉంటుంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి. అలాగే ఆస్తులు ప్రకటించాలి ప్రతి సంవత్సరం. ప్రకటిస్తున్నారా ఎవరన్నా? లేదు. ఆస్తులు ఆడిట్ చేయాలి, చేస్తున్నారా? లేదు, చేయట్లేదు. ఇవన్నీ ఉంటాయి నామ్స్, ఎవరు చేయరు. అలానే ఇప్పుడు మోహిత్ రెడ్డికి సంబంధించింది లిక్కర్ స్కామ్లో ఈ తరలించినటువంటి డబ్బులు 800 కోట్ల దాదాపు 800 కోట్ల రూపాయల్లో తరలించినటువంటి డబ్బులు 200 కోట్ల రూపాయలకు పైగా ఈ మోహిత్ రెడ్డి వెహికల్లో వెళ్ళినాయి అనేది ప్రాథమికంగా సిఐడి వాళ్ళు షార్ట్ షీట్లో పొందుపరిచినటువంటి అంశం. అలాగే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు. సో ఇప్పుడు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి సిఐడి వాళ్ళు. కానీ అరెస్ట్ చేయడానికి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డరు అడ్డొస్తుంది. అందుకే సిద్ధార్థ లోద్రా కోర్టులో వాదిస్తూ ఈ మోహిత్ రెడ్డి అనే అతను తన లాక్ బుక్ని కూడా మెయింటైన్ చేయలేదు సరిగా. తన లాక్ బుక్లో మెన్షన్ చేసినటువంటి దానికి ఇప్పుడు పలానా డేట్ని మేము పలానా విధంగా ఉన్నామని చెప్పి లాక్ బుక్ రాస్తారు. దొంగ లాక్ బుక్ రాస్తారు వాళ్ళు. అంటే వెళ్ళకపోయినా వెళ్ళినట్టు రాస్తారు. బట్ లాక్ బుక్ అనేది ఖచ్చితంగా రాయాల్సిందే, అసలు రాయకుండా ఉండడానికి లేదు. లేదంటే నీకు బిల్లు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇది చూపించాలి. కాబట్టి రాస్తారు. ఈ లాక్ బుక్లో రాసిన దానికి ఆ రోజు ఆ వెహికల్ పర్టికులర్ వెహికల్ ఉన్నటువంటి దానికి సంబంధం లేదు. ఇది ఎస్టాబ్లిష్ చేశాడు సిద్ధార్థ లోద్రా. వాళ్ళ లాక్ బుక్లో ఎక్కడో తిరుపతిలో ఉన్నట్టు రాశారు. తీరా చూస్తే ఆ వెహికల్ ఎక్కడ ఉంది? మంగళగిరి టోల్ ప్లాజా దగ్గర ఉంది. మంగళగిరి టోల్ ప్లాజా దగ్గర ఉంది. సో ఇది ఏ రోజు ఏ విధంగా లాక్ బుక్లో ఈ వెహికల్ ఉన్నట్టుంది, బట్ ఎక్కడుంది వాస్తవంగా అనేది విత్ వీడియోస్ ఎస్టాబ్లిష్ చేశారు. అంటే మోహిత్ రెడ్డి ఈ డబ్బులు తరలించినట్ట కాదా అనేది ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన కోర్టులో. దాని మీద వాద ప్రతివాదనలు జరిగాయి. ఇంకా తీర్పు వస్తుంది, రేపు ఎల్లుండి రావచ్చు, 2-3 రోజుల్లో రావచ్చు. అంటే ఆయన అరెస్ట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి కదా. మోహిత్ రెడ్డిని అయితే అరెస్ట్ చేయాలి కదా. ఆయన ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఆయన అరెస్ట్ కాకుండా ఉంటున్నాడు కదా. ఆయన అరెస్ట్ చేస్తేనే అసలు విషయాలు వస్తాయి అని చెప్పి ఇప్పుడు సిద్ధార్థ లోద్రా వాదిస్తున్నారు. అరెస్ట్ చేయకుండా ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది మోహిత్ రెడ్డికి అని చెప్పి ఆయన ఆధారాలతో సహా చూపిస్తున్నారు. ఆ వెహికల్ లాక్ బుక్కే ఆయన కొంప ముంచింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొన్నటిదాకా ఏం చెప్పాడు? అసలు నేను మద్యమే తాగను, మందే తాగను, మద్య స్కామ్తో నాకేం పని అన్నాడు. సీన్ కట్ చేస్తే ఆయన ఎక్కడెక్కడ ఎంత డబ్బులు తీసుకెళ్లారు, హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి ఒంగోలు, ఒంగోలు నుంచి తిరుపతి ఎంత డబ్బు తీసుకెళ్లాడు అని చెప్పి మొత్తం బయటకు వచ్చింది కదా. ఆ ఒంగోలులో ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే ఒక అతను, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఒకళ్ళు, వాళ్ళిద్దరికి ఎంత చేర్చారు అనేది కూడా ఆధారాలతో సహా సిఐడి బయట పెట్టిందని చెప్పేసి న్యూస్ వస్తుంది కదా. కోర్టులో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సిద్ధార్థ లోద్రా. సిద్ధార్థ లోద్రా సీనియర్ అడ్వకేట్, ఆయన ఈ కేసుని డీల్ చేస్తున్నాడు. సో ఆయన ఈ ఎస్టాబ్లిష్ చేసిన వెరీ సింపుల్, లాక్ బుక్కి నీ వెహికల్ ఎక్కడ ఉంది, నీ వెహికల్ తిరుపతిలో ఉందన్నావు, మరి ఆ డేట్న నువ్వు తిరుపతిలో ఉందని చెప్పి నీ లాక్ బుక్లో మెన్షన్ చేసినప్పుడు మరి ఇది ఇక్కడ ఎందుకు ఉంది, మంగళగిరిలో లేదా విజయవాడలో ఎందుకు ఉంది, లేదా తాడేపల్లి పక్కన ఉండేటువంటి అపార్ట్మెంట్ దగ్గర ఎందుకు ఉంది? ఇది తప్పు కదా. మరి ఇక్కడ మిస్లీడ్ చేస్తున్నారు కదా. అలాంటప్పుడు ఇతను ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనేటువంటి వాదనలు ఈయన బలంగా వినిపించారు. ఈ వాదనలు విన్న తర్వాత రిజర్వ్ చేసింది తీర్పుని కోర్టు. బహుశా రేపు ఎల్లుండో తీర్పు వస్తే మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.